తమన్ వచ్చిన తర్వాత దేవిశ్రీ ప్రసాద్ స్పీడ్ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఇద్దరి మధ్య వృత్తిపరమైన పోటీ ఉంది. అయితే వ్యక్తిగతంగా ఇద్దరు క్లోజ్. వీలున్నప్పుడల్లా దేవిశ్రీ ప్రస్తావన తీసుకొస్తుంటాడు తమన్. ఈసారి కూడా అదే జరిగింది. తమన్ త్వరలో ఓ మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. అందులో భాగంగానే మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. దేవిశ్రీ ప్రసాద్ హీరో అయ్యాడు కదా, మరి మీ వంతు ఎప్పుడు అని అడిగితే తమన్ ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. నేనెప్పుడో బాయ్స్ టైంలోనే హీరో అయిపోయాను. యాక్టింగ్ అనేది నా పని కాదు, అదో పెద్ద టార్చర్. హాయిగా ఏసీ రూముల్లో కూర్చొని ట్యూన్స్ చేసుకోక నాకెందుకంత దెబ్బలు వడదెబ్బలు అని సరదాగా కామెంట్ చేశాడు. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ కష్టాన్ని ప్రస్తావించాడు. దిల్ రాజు గారు ఈ సినిమా గురించి నాకు 1,00,000 సార్లు చెప్పారు. దేవి అన్న కూడా ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేస్తున్నాడు. ఈ సినిమాలో వీలైతే నేను పాలు పంచుకుంటా, ఓ పాట చేస్తా అని దిల్ రాజు గారితో చెప్పాను. నాకు పని విషయంలో ఎలాంటి భేదాలు లేవు, అందరము ఇక్కడ పని చేయడానికి వచ్చాము అని చెప్పుకొచ్చాడు. ఓ సంగీత దర్శకుడు హీరోగా చేస్తున్న సినిమాకు సంగీతం వహించడానికి తమన్ ముందుకొచ్చాడంటే గ్రేటే అనుకోవాలి. అలాంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా ఎల్లమ్మ చిత్రానికి అది అదనపు ఆకర్షణ అవుతుంది. మరి దిల్ రాజు దేవిశ్రీ ప్రసాద్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. నటన కష్టమని తమన్ చెప్తున్నాడు గానీ ఓ తమిళ సినిమాలో తమన్ కీలక పాత్ర పోషించారు. ఆ సినిమా త్వరలో విడుదల కానుంది కూడా.